హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అలియా కట్ డ్రెస్ని ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. అయితే దీనికోసం వచ్చేసి నార్మల్గా ఒక 3 మీటర్ల క్లాత్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి, ఏ సైజు వాళ్ళకైనా సరే. ఒకవేళ మీకు ఈ రౌండ్ షేప్ ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను బాడీ పార్ట్ కోసం సపరేట్గా ఒక హాఫ్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఓకేనా? దీంతో పాటుగా 80 సెంటీమీటర్స్ ఇక్కడ లైనింగ్ పీస్, కాటన్ లైనింగ్ పీస్ కూడా తీసుకున్నాను. అదేవిధంగా బాటమ్ పార్ట్ వరకు వచ్చేసరికి 2 మీటర్ల ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకున్నానండి. దీంతో పాటుగా 2 మీటర్లు పాలిస్టర్ క్లాత్ కూడా తీసుకున్నాను. అయితే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను కొంచెం డిజైన్ హ్యాండ్ పెట్టాలనుకుంటున్నాను. దానికోసం ఇంకొక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను, ఈ బాటమ్ క్లాత్ కూడా. ఓకేనా? ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ బాడీ పార్ట్ కోసం అయితే కట్ చేసుకుందాం. దానికోసం మనం తీసుకున్న 80 సెంటీమీటర్ లైనింగ్ పీస్ ఉంది కదా, ఈ లైనింగ్ పీస్కి ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ వైపున వచ్చేలాగా, ఈ ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు విడివిడిగా తీసుకోకుండా రెండు కలిపి ఒకేసారి మనం కట్ చేసుకోవచ్చు. దానికోసం ఇలా ఫోల్డింగ్ చేసుకున్న ఈ క్లాత్ని ఇటువైపునకు వచ్చేలాగా ఇంకొకసారి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఈ కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకో. ఈ హెచ్చు తగ్గులు కట్ చేసుకోవడం కోసం ఇలా ట్రయాంగిల్ స్కేల్ తీసుకోండి. మీకు కార్నర్స్ అన్ని కరెక్ట్గా కట్ అయిపోతాయి అన్నమాట. ఈ స్కేల్ని ఒక కార్నర్ ఈ ఫోల్డింగ్ వైపున పెట్టేసుకుంటే ఇంకొక కార్నర్ వచ్చేసి కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా కరెక్ట్గా చూపిస్తుంది. ఈ కింద కరెక్ట్గా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అదేవిధంగా చాలామంది ఈ పెన్సిల్ గురించి అడుగుతున్నారండి. ఇది వచ్చేసి మీకు టైలరింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది. ఒకసారి దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆ షాప్లో అడగండి, వాళ్ళు ఇస్తారు మీకు. ఈ విధంగా కింద హెచ్చు తగ్గు లేకుండా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బాడీ పార్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ టోటల్ మెజర్మెంట్ ఎంత తీసుకున్నాం, దాంట్లో నుంచి బాడీ పార్ట్ కోసం ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా చెక్ చేసుకోవాలి. పంజాబీ డ్రెస్ లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్ అనేది తీసుకోవచ్చు. వీలైతే ఒక 5 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు అనమాట. టోటల్గా 48 ఇంచుల మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి. దీంట్లో నుంచి నేను ఇక్కడ బాడీ పార్ట్ కోసం 14 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా? ఏ సైజు వాళ్ళకైనా సరే బాడీ పార్ట్ కోసం 14 ఇంచులు సరిపోతుంది. కొంచెం పొట్టి ఉన్న వాళ్ళైతే ఒక 13 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. 14 ఇంచులు అయితే మీడియం అనమాట. ఈ 14 ఇంచులు వచ్చేసి మనం బాడీ పార్ట్ కోసం తీసుకుంటాం కదా, మిగతా 34 ఇంచులు వచ్చేసి లెహంగా పార్ట్ కోసం తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ 14 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులు వచ్చేలాగా ఈ కింద లైన్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదే మార్కింగ్ ఇంకో దగ్గర చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన నెక్, షోల్డర్, చంకడౌన్ మార్కింగ్ చేసుకుంటాం. కింద వైపున నడుము లూజు మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజు వచ్చేసి 30 ఇంచులు. ఈ 30 ఇంచులో మనం 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం టేప్ని కరెక్ట్గా ఇదిగోండి 30 ఇంచుల వరకు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజ్లో మనకి 2వ భాగం వచ్చేస్తుంది. 15 ఇంచులు వచ్చింది కదా, ఈ 15 ఇంచుల వరకు టేప్ ఎడ్జ్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజ్లో మనకి 4వ భాగం వస్తుంది. 7.5 ఇంచులు వచ్చింది కదా, 7.5 ఇంచులు అనేది ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి నార్మల్గా డ్రెస్ వరకు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకుంటాం కదా, ఈ అలియా కట్ డ్రెస్కి వచ్చేసరికి మనకు బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఇక్కడ నుంచి ఖర్చు కోసం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు డాట్స్ వేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్కి మాత్రమే మీరు డాట్ వేసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాల్సిన పనేం లేదు. ఓకేనా? ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా డాట్స్ ఏం వేయట్లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను 2 ఇంచుల ఖర్చు అయితే తీసుకుంటున్నాను. ఓకేనా? ఇలా నడుము లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకునే కంటే ముందు నెక్, షోల్డర్, చంకడౌన్ కోసం మార్కింగ్ చేసుకుందాం. అయితే ఈ నెక్, షోల్డర్ మార్కింగ్ చేసుకోవడం కోసం మనం ఒకవేళ బోట్ నెక్ స్టైల్లో కట్ చేసుకోవాలంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకొని దాంట్లో సగాన్ని మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇది వచ్చేసి మనకు డీప్ నెక్కే కట్ చేసుకుంటున్నామండి. అందుకోసం మనకి నెక్, షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం. అయితే 6 ఇంచులు ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి డ్రెస్ సైజు చార్ట్ అని చెప్పి నేను సపరేట్ ఒక వీడియో చేసిందండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు చూసుకోండి. నడుము లూజు ఎంత ఉంది దాన్ని బట్టి నెక్, షోల్డర్, చంకడౌన్ ఎంత పెట్టాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే 6 ఇంచులని క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చంకడౌన్ మార్కింగ్ చేసుకుందాం. చంకడౌన్ వచ్చేసి బ్లౌజుల వరకు వచ్చి మనం 6 ఇంచులు తీసుకుంటాం కదా, ఈ డ్రెస్ వరకు వచ్చేసరికి కొంచెం లూజే వేసుకుంటారు కాబట్టి 6.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బోట్ నెక్ స్టైల్లో తీసుకుంటే 7.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇదే 6.5 ఇంచులని ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డబ్బా షేప్ వచ్చింది కదా, ఈ డబ్బా షేప్లో మనం చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి.
చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి రెగ్యులర్గా బ్లౌజ్ అనుకోండి నడుము లూజు 30 ఇంచులు ఉందంటే 1.5 ఇంచు వచ్చేలాగా తీసుకుంటాం. ఇది వచ్చేసి డ్రెస్ కాబట్టి 1.5 ఇంచు వచ్చేలాగా మనకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. డ్రెస్ ఏంటంటే బ్లౌజ్ అంతా టైట్గా వేసుకోరు, కొంచెం లూజే వేసుకుంటారు కాబట్టి ఈ చంక రౌండ్ అనేది 1.5 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఈ చంక కర్వ్ స్కేల్ తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది. లేదు మీకు అలవాటు ఉంది అంటే డైరెక్ట్ హ్యాండ్తో చేసుకోవచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్తున్నా. ఇప్పుడు ఈ స్కేల్ని కింద లైను పైన లైను ఈ మధ్యలో మార్కింగ్ 3 కూడా టచ్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇలా రౌండ్ షేప్ చేసుకున్నామంటే ఈ రౌండ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, చంక భాగంలో ముడత లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి నేను చెస్ట్ లూజ్ తీసుకున్నానండి 36 ఇంచులు. ఇప్పుడు ఈ 36 ఇంచులు మళ్ళీ మనం 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి టేప్ని మళ్ళీ ఒకసారి 36 ఇంచుల వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్లో మనకి 2వ భాగం వచ్చేస్తుంది. ఎంత వచ్చింది మనకి ఇక్కడ 18 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 18 ఇంచులని మళ్ళీ ఒకసారి ఎడ్జ్ వరకు ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్లో 4వ భాగం వస్తుంది. 9 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ లైన్ దగ్గర ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 9 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కింద వైపున ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో పైన కూడా ఖర్చు కోసం సేమ్ 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ని డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకుందామండి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ 6 ఇంచెస్లో నుంచి షోల్డర్ కోసం 3 ఇంచులు నెక్ కోసం 3 ఇంచులు డివైడ్ చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. కాకపోతే డ్రెస్ వరకు వచ్చేసరికి ఈ షోల్డర్ వెడల్పు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటారు కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంతా మనం పెంచేసుకోవచ్చు. అంటే 3 ఇంచులు కాకుండా 3.5 ఇంచులు వచ్చేలాగా షోల్డర్ కోసం పెట్టుకుందాం. 2.5 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఓకేనా. ఇదే 2.5 ఇంచులని కింద వైపున కూడా ఇది దగ్గర మార్కింగ్ చేసేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచులు వచ్చేలాగా పెడుతున్నానండి. మీ చాయిస్ 7 ఇంచులు పెట్టుకోవచ్చు, 6 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను 8 ఇంచులు వచ్చేలాగా పెట్టేస్తున్నా. ఇలా 8 ఇంచులు వచ్చిన దగ్గర ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకుందాం. పైన కూడా ఈ 2 లైన్స్ను కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత వచ్చిన డబ్బా షేప్లో మనకి నచ్చిన షేప్ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే మనకు రౌండ్ షేప్ పెట్టేసుకుంటేనే బాగుంటుందండి బ్యాక్ పార్ట్ వరకు వచ్చేసరికి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం వీనెక్ లాగా వచ్చేలాగా పెడతాం కాబట్టి బ్యాక్ పార్ట్ రౌండ్గా వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటువైపున కొంచెం తగ్గించుకోవాలి కింద వైపున. ఎందుకంటే మనకి ఫ్రాక్ మొత్తం కుట్టేసరికి బాడీ పార్ట్ అటాచ్ చేసుకుంటాం కదా, ఈ నడుము దగ్గర వాలినట్టుగా లేకుండా స్ట్రైట్గా ఉండాలి అంటే ఈ కింద వైపు నుంచి మనం తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలంటే దాదాపుగా 30 ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. లావుగా ఉన్న వాళ్ళు ఉంటే ఇంకొక 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు మీరు. అంటే నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక 5కే తీసుకోవాలి 1 ఇంచ్ వరకు. మీడియంగా అయితే 30 ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ వరకు 7.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 7.5 ఇంచులో సగానికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలుపుకొని ఒకేసారి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి అలియా కట్ కోసం మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. అయితే ఇప్పుడు మనకు నెక్ డీప్ అనేది ఇక్కడ రౌండ్గా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ నెక్ డీప్ కట్ చేయకుండా ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే కట్ చేసుకుందాం. నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సపరేట్గా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత రన్నర్ తీసుకొని ఫస్ట్ మనకు ఈ నెక్ డీప్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న పైన ఒకసారి రన్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇదే మార్కింగ్ పై నుంచి డ్రా వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం చంక భాగం లోతు మార్కింగ్ చేసుకోవాలి కదా, దీనికోసం కూడా ఈ చంక డౌన్ మార్కింగ్ చేసుకున్న ఈ డబ్బా షేప్ పైన కూడా ఒకసారి రన్నర్తోని రన్ చేసుకుందాం. ఓకేనా. ఇలా రన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపునది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అనమాట. సో ఈ బ్యాక్ పార్ట్ పీస్ వరకు మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కింద వైపునున్న ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ పైన అలియా కట్ కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా. దానికోసం ఫస్ట్ ఆల్రెడీ రన్నర్తో రన్ చేసుకున్న అచ్చులు పడ్డాయి కదా, ఈ అచ్చుల పైన ఒకసారి మార్కింగ్ చేసేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే నెక్ డీప్ వచ్చేసి దాదాపుగా డ్రెస్సుల వరకు 6-6.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ అలియా డ్రెస్ కోసం కూడా 6.5 ఇంచులు పెట్టేసుకోవచ్చు, లేదంటే 7 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు, మన చాయిస్ బట్టి ఉంటుంది. ఒక 7 ఇంచులు అయితే నేను ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నానండి. 7 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్లో మనం వీ నెక్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత
కరెక్ట్‌గా ఇదిగోండి ఈ మెజర్‌మెంట్ ఎంత ఉంది మనకు 7 ఇంచులు ఉంది గదా! 7 ఇంచులో సగం అంటే 3.5 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్‌ని రివర్స్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కింద మార్కింగ్ కార్నర్ టచ్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని, ఈ కర్వ్ షేప్ ప్రకారంగా మనం పెట్టేసుకున్నామంటే వీ నెక్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు లేదు అంటే డైరెక్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే ఈ రౌండ్ షేప్ కొద్దిగా ఇలా తీసుకుంటేనే చూడడానికి నీట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? అదే విధంగా చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం. ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఇక్కడ డబ్బా షేప్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ కార్నర్ దగ్గర లోపల వైపునకి 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ 1/2 ఇంచ్‌ని బేస్ చేసుకొని చిన్నగా ఇదిగోండి లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ లోతు వచ్చేసి కరెక్ట్‌గా 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా! ఖర్చు దాటనీయకుండా ఇక్కడ వరకు మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం అలియా కట్ కోసం మార్కింగ్ చేసుకుందాం కింద వైపు నుంచి. దీనికోసం దాదాపుగా ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి పైనకి 3.5, 4, 4.5, 5 ఈ మెజర్‌మెంట్‌లో మన చాయిస్‌ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ 4.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా? ఇలా 4.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి కింద వైపున 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం కదా! ఈ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, ఇక్కడి నుంచి ఈ ఖర్చు వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ వచ్చేసి మనం డైరెక్ట్‌గా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ కింద వైపున కూడా కొంచెం కర్వ్ షేప్ తీసుకోవడం వల్ల ఇంకొంచెం పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు లేస్ వేసుకోవాలన్నా కూడా పర్ఫెక్ట్‌గా లుక్ అనేది ఉంటుంది. సో, అందుకోసం ఈ మధ్యలో ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా కిందకి ఒక మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్‌ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా? దానికోసం ఇదిగోండి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఈ 1/2 ఇంచ్ వరకు ఇలా డాట్స్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకి ఈ నెక్ పార్ట్ అదే విధంగా ఈ చంక లోతు వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా! ఈ కట్ చేసుకున్న ఈ కింద వైపున పీస్‌ని మనం లెహంగా పార్ట్ కట్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. సో, జాగ్రత్తగా దీన్ని పెట్టేసుకుందాం. అదే విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో కూడా నెక్ డీప్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ చేసుకున్న నెక్ వరకు కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు బాడీ పార్ట్ వరకు వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా! హ్యాండ్స్ వచ్చేసి నేను లెహంగా పార్ట్‌లో నుంచి కట్ చేశానండి. అదొచ్చి నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే ఈ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా! ఒరిజినల్ పైన పెట్టి కూడా మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? అయితే ఒరిజినల్ కొంచెం డిజైన్ వచ్చిందండి. ఈ డిజైన్ పాడవకుండా డిజైన్ ప్రకారంగా నేను ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. మీకు ఎక్కడ అడ్జస్ట్‌మెంట్ అవుతే అక్కడ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ ఎట్లుందో అట్లా చుట్టూ కట్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుందాం. తర్వాత దీన్ని స్టిచ్చింగ్ కూడా చేసేసుకోండి. మీరు లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవచ్చు ఈ బాడీ పార్ట్ వరకి. ఒకవేళ లేదు అంటే నెక్ పార్ట్ వరకు కుట్టి తిరిగేసుకొనైనా లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు నేను దీన్ని నెక్ పార్ట్ వరకైతే తిరిగేస్తున్నాను. ఏంటంటే మనకి ఇక్కడ తిరిగేయడం వల్ల మెడపట్టి వేసుకోవడం, పైపింగ్ వేసుకోవడం అట్లాంటిది ఏం లేకుండా డైరెక్ట్‌గా మనకి లోడింగ్ అయిపోతుందన్నమాట. లేదు అంటే మీరు లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని మెడపట్టిలాగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ వరకు పావించు ఖర్చుండేలాగా కుట్టు వేసేసుకుందాం. మీకు ఈ క్లాత్ కదులుతుందేమో అనుకుంటే ఇలా అక్కడక్కడ 2 గుండు పిన్నులు పెట్టేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసేసుకోండి. ఒకవేళ మీరు ఫ్రంట్ నెక్ కూడా కావాలి అనుకుంటే రౌండ్ నెక్కే తీసేసుకోవచ్చు. కాకపోతే ఇది వీ నెక్ మోడల్ ఉంటేనే లుక్ పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి నేను వీ నెక్ వచ్చేలాగా తీసేస్తున్నాను. మీరు కావాలంటే రౌండ్ నెక్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా వీ నెక్ షార్ప్‌గా తీసుకొని ఉంటే గనక జస్ట్ ఈ కార్నర్ దగ్గర చిన్న కట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడేంటంటే నేను ఈ రౌండ్ షేప్ మొత్తం కూడా లైట్‌గా కర్వ్ తీసిన కాబట్టి ఈ కర్వ్ తీసిన ప్రతి చోట చిన్న చిన్న కట్స్ అయితే పెడుతున్నాను. ఇలా కట్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ గుండు పిన్నులు అనేది తీసేసుకొని ఈ లైనింగ్ వరకు మాత్రమే ఇదిగోండి పై వైపునకి తీసేసుకొని ఈ లైనింగ్ ఎడ్జ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ఖర్చుని ఇటువైపునకే ఉంచేసుకొని ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా లైనింగ్ ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా రివర్స్ తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా రివర్స్ తీసేసుకొని ఇప్పుడు ఎడ్జ్ వైపున కూడా మీరు టాప్ స్టిచ్ వేసుకోవచ్చు. లేదు అంటే ఒక్కసారి ఐరన్ బాక్స్‌తో ఐరన్ చేసుకున్నా మీకు ఈ నెక్ అనేది స్టిఫ్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఇలా మంచిగా నీట్‌గా తిరిగేసుకున్న తర్వాత ఈ క్లాత్‌ని ఈ విధంగా రివర్స్‌లో వేసేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం.
ఇదిగోండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీసెస్‌ని పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుందాం. అయితే హ్యాండ్స్ వరకొచ్చేసరికి నేను బాటమ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నా. ఈ క్లాత్‌ని ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగ్‌లో ఉన్న ఈ క్లాత్‌ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. 2 సార్లు ఫోల్డింగ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా మెయిన్ ఫోల్డింగ్ మన వైపునకు ఉండాలి. ఓపెన్స్ అన్ని కూడా ఆపోజిట్ వైపు నుంచేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను హ్యాండ్ పొడవు వచ్చేసి 16 ఇంచుల పొడవు అయితే తీసుకుంటున్నానండి. ఈ 16 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 17 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇది డ్రెస్ కదండి, 3.5 ఇంచుల హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఉంది కదా, ఈ చంక రౌండ్ ప్రకారంగా మనం కట్ చేసుకుందాం. దానికోసం ఇదిగోండి పై నుంచి కరెక్ట్గా మొత్తం టోటల్ మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి చివరి వరకు వచ్చేసరికి 10 ఇంచులు ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ 10 ఇంచులో నుంచి 1 ఇంచు తగ్గించేసి 9 ఇంచులు ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 9 ఇంచులు ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. తర్వాత బాడీ పార్ట్లో మనం ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, దీనికి కూడా 2 ఇంచులు వచ్చేలాగా లోపల వైపునకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం ఈ స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచుని బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా చిన్నగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కింద వైపున హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 10.5 ఇంచులు. 10.5 ఇంచులో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. అంటే 5.5 ఇంచులు అవుతుంది కదా, 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు కోసం 2 ఇంచులు వచ్చేలాగా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్స్ డ్రా చేసుకోవాలి. అయితే ఈ హ్యాండ్కి వచ్చేసి నేను పై వైపున చిన్న పఫ్ వచ్చేలాగా రెడీ చేస్తున్నానండి. అందుకోసం ఒక 2.5 ఇంచులు వచ్చేలాగా పైకి చిన్నగా ఒక మార్కింగ్ చేసుకొని జస్ట్ ఇదిగోండి ఇలా కొంచెం డౌన్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేస్తున్నా. పైన భుజం దగ్గర చిన్న కుర్చీ వచ్చేలాగా నేను హ్యాండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్ పీస్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక వైపున లోతు కోసం మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా? దీనికోసం ఫస్ట్ ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ ఒకే దగ్గరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నామంటే క్లాత్ మనకు మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 30 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా 30 ఇంచు మార్కింగ్లు కలుపుకుంటూ పైన మార్కింగ్ చేసుకున్న 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ మార్కింగ్ వరకు ఇదిగోండి లైట్గా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఇలా కలిపేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇది నెట్ క్లాత్ కాదండి, మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తలేదు. అయితే ఈ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి, ఇలా 3/4 హ్యాండ్స్ అనే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది. అది వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కొంచెం నెట్ క్లాత్ కాబట్టి మీకు మార్కింగ్ కనిపిస్తలేదు. ఇక్కడ ఈ మార్కింగ్ చేసుకున్న మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది. ఓకేనా? ఇక్కడ వరకు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ లైనింగ్ 2 మీటర్లు తీసుకున్నాం కదా, 1 మీటర్ విడిగా 1 మీటర్ విడిగా 2 కూడా విడివిడిగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పార్ట్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ ఈ పార్ట్ పైన మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు అలియా కట్ కోసం అని చెప్పేసి చిన్న ముక్కను కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ముక్కను మనం తీసేసుకోవాలి. ఓకేనా? ఈ ముక్కను తీసేసుకొని మనకి ఇదిగోండి ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ క్లాత్ కోరంచులు అనేది అటువైపున పెట్టేసుకొని ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకుంటాం. ఈ ఫోల్డింగ్ వచ్చిన వైపున ఇదిగోండి ఈ పీస్ని ఈ విధంగా కరెక్ట్గా పై నుంచి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకొని కరెక్ట్గా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పీస్ని ఆ చివరి వైపున కూడా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి నుంచి మనం బాడీ పార్ట్లో ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం, 2 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 2 ఇంచులు ఉండేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ క్రాస్ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది కూడా ఇంకొక పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కూడా
ఫోల్డింగ్ అనేది మన వైపునకు ఉండాలి, ఓపెన్స్ అనేది అటువైపు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ సూట్గా ఇదిగోండి దీనిపై నుంచి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని ఈ కింది వరకు కరెక్ట్ సర్చ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మనము బాడీ పార్ట్ కట్ చేసుకోగా మిగతా మెజర్మెంట్ ఏదైతే ఉందో ఆ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనం టోటల్ మెజర్మెంట్ ఎంత తీసుకున్నాం, 48 ఇంచులు తీసుకున్నాం. దీంట్లో నుంచి 14 ఇంచులు బాడీ పార్ట్ కోసం తీసుకున్న తర్వాత 34 ఇంచులు వచ్చేసి మనకు లెహంగా పార్ట్ కోసం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 34 ఇంచులు వచ్చేసి ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి లైనింగ్ కదండి, ఈ లైనింగ్లో నుంచి 34 ఇంచులు కాకుండా ఒక 2 ఇంచులు తగ్గించుకొని 32 ఇంచులు వచ్చేలాగా ఈ లైనింగ్ పైన కట్ చేసుకోవాలి. అదే ఒరిజినల్ క్లాత్ అయితే ఈ 34 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 35 ఇంచులు వచ్చేలాగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నది లైనింగ్ పార్ట్ కాబట్టి 32 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ మార్కింగ్ అనేది చేసేసుకుందాం. దానికోసం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేసుకునే దగ్గర పెట్టేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనం టేప్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని 32 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే మార్కింగ్ని అటువైపును కూడా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు మనకు లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కూడా 1 మీటర్ 1 మీటర్ నేను విడివిడిగా తీసేసుకున్నాను. తర్వాత ఈ ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా ఓపెన్స్ వచ్చేసి అటువైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై వైపు నుంచి మన కిందాకలు ఇదిగోండి అలియా కట్ కోసం కట్ చేసుకునే ఈ ముక్క ఉంది కదా, ఈ ముక్కను పై నుంచి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మీ లెంత్ ఎంత ఉంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇదే విధంగా ఇదే ముక్కను ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి ఇటువైపు నుంచి పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి నుంచి మనం ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 2 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు మెజర్మెంట్ ఎంత వచ్చింది కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ కూడా సేమ్ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని మనకు బ్యాక్ పార్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ను వచ్చేసి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఇక్కడి నుంచి మనం మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మెజర్మెంట్ ఎంత వచ్చింది మనకు 34 ఇంచులు వచ్చింది కదా బాటమ్ పార్ట్, దీనికి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 35 ఇంచులు వచ్చేలాగా మనకు చివరి వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోన్న కరెక్ట్గా ఎడ్జ్ వరకు 35 ఇంచులు వచ్చింది. అయితే ఎట్లాగో ఇటువైపున కోరంచులు ఉన్నాయి కాబట్టి నేను ఇట్లాగే ఉంచేస్తున్నా. ఒకవేళ మీకు కోరంచు లేకుంటే ఫోల్డింగ్ చేసుకోవచ్చు, వైట్ జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఇదిగోండి 35 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంటే మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకు లెహంగా పార్ట్ అంటే బాటమ్ పార్ట్ కూడా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం ఒక పార్ట్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పీస్ అయితే తీసుకుందాము. ఈ పీస్ని ఇదిగోండి బాడీ పార్ట్ని పై వైపున పెట్టేసుకోవాలి. తర్వాత బాటమ్ పార్ట్ ఇదిగోండి మనకి ఈ లేయర్ తీసుకోవాలి. ఏది మనకి ఫ్రంట్ పార్ట్ కోసం అలియా కట్ కోసం కట్ చేసుకున్నాం కదా, ఈ పార్ట్ని తీసేసుకోవాలి. ఈ పార్ట్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ క్లాత్ ఈ లూజ్ ఎంతైతే ఉందో ఈ చివరి నుంచి ఈ కర్వ్ షేప్ ఈ ఎడ్జ్ వరకు లూజ్ ఎంతైతే ఉందో ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకొని కరెక్ట్గా ఈ ఎడ్జ్ వరకు సమానంగా ఉండేలాగా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇటువైపునకు వచ్చేలాగా కుచ్చులు పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ క్లాత్ కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కరెక్ట్గా ఈ ఎడ్జ్కి సమానంగా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇవి వచ్చేసి మీరు నార్మల్ కుచ్చులు పెట్టేసుకోవచ్చు, లేదంటే గ్యాదరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇది క్లాత్ ఎక్స్ట్రానే ఉంది కాబట్టి నేను చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టేస్తాను. కరెక్ట్గా ఈ పీస్కి సమానంగా వచ్చేలాగా కుచ్చులు పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని ఈ క్లాత్ని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఈ ఎడ్జెస్ రెండు కూడా సమానంగా ఉండేలాగా మధ్యలో కుచ్చులు పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా, ఇలా సూది అనేది దించేసుకొని ఇక్కడ నుంచి చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకుందాం. ఓకేనా, ఇలా ఒక చిన్న పిన్ను తీసేసుకొని మీకు కుచ్చులు పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది. ఒకవేళ లేదు అంటే గ్యాదరింగ్ ఫూట్ మీ దగ్గర ఉంటే గ్యాదరింగ్ కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ కుర్తీకి ఏంటంటే ఇలా కుచ్చులు పెట్టుకుంటేనే కొంచెం లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. కరెక్ట్గా కుచ్చులన్నీ కూడా ఒకే సమానంగా ఉండేలాగా పెట్టేసుకోండి. ఒకసారి కుచ్చులు పెట్టుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి నడుము లూజుకి అంటే మనం బాడీ పార్ట్ లూజుకి ఈ కుచ్చులు పెట్టుకున్న క్లాత్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెప్పి. ఒకవేళ కొంచెం ముందుకు వెనక్కి అయితే ఒక 2 ఎక్స్ట్రా కుచ్చులు వేసుకోవడం కానీ విప్పదీయడం కానీ సరి చేసుకొని లూజ్కి సరిపడేలాగా తీసేసుకోవాలి. ఈ చివరి వరకు వచ్చేసరికి ఈ 2 ఇంచుల ఖర్చు మాత్రం ప్లేన్ ఉంచేసేయాలి. ఓకేనా, ఇక్కడ వరకు మాత్రమే కుచ్చులు పెట్టేసుకోవాలి. ఓకేనా,
ఇదిగోండి ఇక్కడ నేను కుచ్చులు అయితే పెట్టేసినాను. ఇప్పుడు ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఈ ఎడ్జ్ వరకి కుచ్చులు అనేది కరెక్ట్ ఇదిగోండి సమానంగా వచ్చేసినాయి. అయితే ఒకవేళ మీకు ఇలా ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, ఇంకొక చిన్న కుచ్చు అనేది పెట్టేసుకోండి. ఒకవేళ ఇలా తగ్గిపోతే గనుక ఒక కుచ్చు విప్పదీసేసుకుంటే ఈ ఎడ్జ్ వరకి సమానంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్‌కి ఏ విధంగా అయితే కుచ్చులు పెట్టుకున్నామో, ఇదే ప్రకారంగా మనం తీసుకున్న లైనింగ్ పీస్ ఉంది గదా! ఈ లైనింగ్ పీస్‌కి గూడా సేమ్ కుచ్చులు అనేది పెట్టేసుకోండి. అయితే లైనింగ్ వచ్చి కొంచెం తక్కువనే ఉంది కాబట్టి నేను దీనికి గ్యాదరింగ్ అనేది చేసినండి. ఇలా లైనింగ్ పీస్ కూడా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ ఒరిజినల్ క్లాత్‌కి రివర్స్ వైపున ఈ వెనకాల వైపున ఈ పార్ట్ లైనింగ్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ ఎడ్జెస్ 2 సమానంగా ఉండేలాగా ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. ఓకేనా? ఇలా కుట్టు వేసుకునేసరికి మనకి ఇదిగోండి పీస్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది. తర్వాత ఈ 2 పీసెస్‌ని కలుపుకొని ఇప్పుడు ఈ బాడీ పార్ట్‌కి మనం అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకోవడం కోసం ఈ బాడీ పార్ట్‌ని ఇలా రివర్స్ వేసేసుకొని ఈ మధ్యలో కరెక్ట్‌గా సమానంగా ఉండేలాగా చూసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఈ చివరి వరకు జాయింటింగ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ ఈ లెహంగా పార్ట్ వరకు అయితే జాయింటింగ్ చేసిందండి. తర్వాత మనకి ఇదిగోండి పై పార్ట్ బాడీ పార్ట్ తీసేసుకొని ఈ బాడీ పార్ట్‌కి మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్నర్ షేప్ ఉంది కదా ఇక్కడ పై వైపున ఈ కార్నర్ షేపు ఈ బాడీ పార్ట్ కార్నర్ షేప్ 2 కూడా కరెక్ట్ సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చివరి భాగం మొత్తం కూడా కుట్టు వేసేసుకుందాం. ఓకేనా? అయితే కుట్టు వేసుకునేటప్పుడు మాత్రం కరెక్ట్‌గా మీరు హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక వైపున కుట్టు వేసుకున్నాం కదా, ఇదే విధంగా ఈ మధ్య నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరి వైపున ఎడ్జ్ వరకు కరెక్ట్‌గా కుట్టు అనేది వేసేసుకుందాం. అయితే గమనించండి ఇక్కడ కుట్టు అనేది హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? ఇటువైపున కూడా కుట్లు వేసుకున్న తర్వాత ఈ కుట్టిన కుట్టు పైన ఇంకొకసారి డబుల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇదిగోండి ఒకసారి 2 చివర్లు కుట్లు వేసుకున్న తర్వాత చెక్ చేసుకుందాం. ఒకసారి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఈ కుట్టిన కుట్టు పై నుంచి ఇంకొక డబుల్ స్టిచ్ వేసేసుకుందాం. ఒకవేళ మీరు ఇందాకలా కుట్టేటప్పుడు ఖర్చు ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే ఈ రెండో కుట్టు డబుల్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఆ ఖర్చును సరి చేసుకుంటూ మళ్ళీ ఒకసారి కుట్టు వేసేసుకోవచ్చు. ఏందంటే ఖర్చు ఒకవేళ మిస్ చేసిర్రు అనుకోండి ఒక వైపున హెచ్చు తగ్గులు వస్తాయి అన్నమాట. అందుకోసం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. మీకు ఒకవేళ ఓవర్‌లాక్ మిషన్ మీ దగ్గర ఉంటే ఈ ఖర్చు మొత్తానికి మీరు ఓవర్‌లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకున్న ఈ దారాలు దారాలు ఇవ్వకుండా నీట్‌గా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం నీట్‌గా డబుల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను. ఇలా ఫ్రంట్, బ్యాక్ 2 కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఇందాకల హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ హ్యాండ్స్‌ని అటాచ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్ వరకు కూడా నేను ఇదిగోండి మనకు మ్యాచ్ అవుతుంది అని చెప్పి కింద హ్యాండ్ లూజ్ దగ్గర నేను ఈ క్లాత్‌ని అటాచ్ చేసుకున్నాను. ఈ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకొని తర్వాత ఈ హ్యాండ్స్‌ని జాయింటింగ్ చేసుకుందాం. ఇదిగోండి హ్యాండ్ జాయింట్ వచ్చేసి మనకు కరెక్ట్‌గా ఈ మధ్యలో నుంచి పెట్టేసుకొని జాయింటింగ్ చేసుకోవచ్చు. లేదంటే చివరి నుంచి కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి నేను చిన్న కుర్చీ హ్యాండ్ ప్రిపేర్ చేసినాను కదండీ! ఈ భుజం దగ్గర కొన్ని కుచ్చులొస్తాయి. అందుకోసం నేను ఇప్పుడు దీన్ని మధ్యలో నుంచి పెట్టేసుకొని జాయింటింగ్ చేస్తున్నాను. ఇదిగోండి కరెక్ట్‌గా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కుచ్చులు పెడుతున్నాను కాబట్టి ఒక చిన్న పిన్ తీసేసుకొని ఒక 3 లేదంటే 4 కుచ్చులనేవి పడతాయన్నమాట. మీరు నార్మల్‌గా కుచ్చులు లేకుండా ఉండేదైతే డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఏందంటే ఇది మోడల్ డ్రెస్ గదండీ! కొంచెం హ్యాండ్స్ గూడా డిజైన్ బావుంటుందని జెప్పి నేను చిన్న కుచ్చు వచ్చేలాగా ప్రిపేర్ జేసుకున్నా. ఇలా ఒకసారి చెక్ జేసుకొని నార్మల్‌గా ఇదిగోండి కరెక్ట్ హాఫ్ ఇంచ్ ఖర్చుండేలాగా చూసుకుంటే జాయింట్ కరెక్ట్‌గా సరిపోతుంది. అయితే జాయింట్ జేసుకునేటప్పుడు లోతు తీసుకున్న భాగం హ్యాండ్‌కి లోతు తీసుకుంటాం గదా! అది మనకి ఫ్రంట్ పార్ట్‌కొచ్చేలాగా చూసుకోవాలి. పొరపాటున మనము చూసుకోలేకుంటే ఆ హ్యాండ్ మొత్తం గూడా మళ్ళీ విప్పదీసి స్టిచ్ జేయాల్సుంటది. ఇప్పుడు ఇదిగోండి మధ్యలో నుంచి ఒక 3 కుర్చీలు పెట్టుకొని ఇటువైపున జాయిన్ చేసుకున్నాం గదా! సేమ్ ఇటువైపున గూడా ఒక 2, 3 కుర్చీలు పెట్టుకొని అటువైపున చివరి వరకు జాయింటింగ్ చేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ కుట్టు పైనుంచి ఇంకొకసారి డబుల్ స్టిచ్ వేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకుందాం. కరెక్ట్‌గా హ్యాండ్ చివరి నుంచి సైడ్ జాయిన్ చేసుకోవాలి. మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం గదా! అదే 2 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకుందాం.
ఇలా సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు వెనకాల మీరు ఒకవేళ నాడాలు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ కరెక్ట్ నడుము దగ్గర చిన్నగా ఒక 5 ఇంచులు 6 ఇంచుల పొడవు ఉండేలాగా ఒక నాడా అనేది స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా కుట్ట అనేది వేసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే దీనికి నేను నాడాలు స్టిచ్ చేస్తానండి. అందుకోసం ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ఒక 2 ఇంచుల వెడల్పు ఉండేలాగా ఇక్కడ నేను క్లాత్ అనేది కుట్టకుండా వదిలేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ నడుము చివరి నుంచి మళ్ళీ కుట్ట అనేది వేసుకోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ మనకు లైనింగ్ ఒరిజినల్ లెహంగా పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు కలుపుకొని కుట్ట అనేది వేసుకోవద్దండి, విడివిడిగా కుట్టు వేసుకోవాలి. దానికోసం ఈ నడుము దగ్గర నుంచి ఒక 4 ఇంచుల దూరం వరకు ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఓకేనా. ఇలా గట్టి కుట్టు వేసేసుకొని ఇక్కడ తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పై వైపున లైనింగ్ పీసు కింద వైపున లైనింగ్ పీసు పక్కకు నెట్టేసుకొని ఓన్లీ ఒరిజినల్ క్లాతులు మాత్రమే కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వరకు కదా కుట్టు వేసుకొని వదిలిపెట్టుకున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచే కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. అయితే కుట్టు వేసుకునేటప్పుడు బాడీ పార్ట్ కోసం 2 ఇంచుల ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ లెహంగా పార్ట్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. మనం 2 ఇంచుల ఖర్చు పెట్టాల్సిన పనేం లేదు. ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. చాలామంది ఇంతకుముందు కామెంట్స్లో అడిగినరండి ఇలా నెట్ క్లాత్లకు కుట్టు పడట్లేదు సరిగ్గా అని చెప్పి. సో మీరు క్లాత్ కింద న్యూస్ పేపర్ లాంటిది ఏదైనా పెట్టి మీరు కుట్టు వేయండి, కరెక్ట్గా కుట్టు అనేది పడుతుంది. పెద్ద సైజు మిషన్స్కి అయితే ఆ ప్రాబ్లం ఉండదు, చిన్న మిషన్స్కి ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కింద న్యూస్ పేపర్ పెట్టి కుట్టు వేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒరిజినల్ క్లాత్కు కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లోపల వైపున పెట్టేసుకొని ఓన్లీ లైనింగ్ క్లాతులు మాత్రమే తీసేసుకోవాలి. ఓకేనా. ఇలా తీసేసుకొని మనకి ఇప్పుడు ఇదిగోండి కుట్టు అనేది ఇక్కడ వరకు వేసుకొని వదిలిపెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు గ్యాప్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనం కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా లైనింగ్ పీసులు రెండు కూడా ఒకే దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఒక వైపున మీకు సైడ్ జాయింట్ చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా ఇంకొక వైపున కూడా సేమ్ సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి. ఇలా లెహంగా పార్ట్ వరకు లైనింగ్ ఒరిజినల్ విడివిడిగా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టు వేసుకున్నాక 2 ఇంచుల ఖర్చుతోని దీని పక్కన ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా ఒక 2-3 ఎక్స్ట్రా కుట్లు వేసేసుకుందాం. ఓకేనా. ఏంటంటే మనకు లూజు టైటు అన్నప్పుడు విప్ప తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఒక 2 వేసుకుంటే సరిపోతుంది, 2 కుట్లు వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం సైడ్ జాయింట్ చేసిన తర్వాత మీకు అవుట్ఫిట్ చూపిస్తానండి ఏ విధంగా వచ్చింది అనేది. 2 వైపులా కూడా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. అయితే ఇదిగోండి మనకి ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి కార్నర్ ఉంది కదా లెహంగా పార్ట్కి, ఓన్లీ ఈ కార్నర్ వరకు మాత్రమే కుట్టు రావాలి, మళ్ళీ ఇక్కడ పక్కకు జరిపేసుకోవద్దు. ఈ కుట్లన్నీ క్రాస్గా తిప్పుకుంటూ ఇదిగోండి ఈ కార్నర్ వరకే రావాలన్నమాట. మనం పక్కన ఎన్ని కుట్లు వేసుకున్నా సరే ఈ నడుము వరకు వచ్చేసరికి ఇక్కడ వరకు మాత్రమే ఎండ్ అయిపోవాలి. 2 వైపులా కూడా ఇదే విధంగా సైడ్ జాయిన్ చేసుకుందాం. ఇదిగోండి అలియా కట్ డ్రెస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా ఈజీగా జస్ట్ 3 మీటర్ల క్లాత్ ఉంటే అలియా కట్ డ్రెస్ని కట్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా లెహంగా పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం చిన్న ట్రిక్స్ తీసుకున్నామంటే అలియా కట్ ఫ్రాక్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చి నేను డీప్ నెక్ మోడల్లో చూపించిన కదా, మీకు కావాలి అంటే బోట్ నెక్ మోడల్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ అంటే ఈ ఫ్రంట్ పార్ట్ వీనెక్ షేప్లో ఎక్కువ ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను వీనెక్ షేపే చూపించినండి. మీకు కావాలంటే బోట్ నెక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఈ వీనెక్కి అదే విధంగా ఈ కర్వ్ షేప్ మొత్తాన్ని కూడా మీరు కావాలంటే లేస్ వేసుకోవచ్చు. అయితే అది రన్నింగ్ క్లాత్ ఉంటే లేస్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పైన ఆపోజిట్ క్లాత్ పెట్టినాను కాబట్టి లేస్ వేయాల్సిన పని లేదు. ఒకవేళ రన్నింగ్ క్లాత్ ఉంటే మీరు పైనుంచి లేస్ అయినా సరే వేసేసుకోండి. ఓకేనా. అయితే తీసుకున్న 3 మీటర్ క్లాత్ చాలా ఈజీగా అలియా కట్ డ్రెస్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.